ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి, అలాగే మనం వంటింట్లో వాడుకునే ఆహార పదార్థాల గురించి, అలాగే మనం లోగిళ్లలో పెంచుకునేటువంటి మొక్కలు, వీటికి సంబంధించిన ఔషధ విలువల గురించి, ఇంకా వ్యాధులకి సంబంధించిన సమగ్ర సమాచారం, ఇలాగా ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం, ఆసక్తికరమైన విషయం. ఇదే కొత్తిమీరతోటి కొత్త అందాలను సాధించుకోవచ్చు, కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ప్రస్తుతం సహజ సిద్ధంగా తయారు చేసే లోషన్స్ కానీ, క్రీములు కానీ, షాంపూలు కానీ, వీటి తయారీలో కూడా కొత్తిమీరను కూడా వాడుతున్నారు. ఎందుకు అంటే కొత్తిమీరకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీంట్లో ఫోలేట్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, బీటా కెరోటిన్ ఉంటుంది, యాంటాక్సిడెంట్లు, ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అయితే ఆరోగ్యపరంగానే కాదు, అందాన్ని పెంచడానికి కూడా కొత్తిమీర సహాయపడుతుంది. మరి ఈ కొత్తిమీరని అందాని కోసం ఎలా వాడుకోవాలి, ఇది మనం వివరంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మెయిన్గా కొత్తిమీరని ఒక ఎక్స్టర్నల్గా ప్యాక్ లాగా వాడుకోవచ్చు. దీన్ని నేరుగా కాకుండా రకరకాల వాటితోటి కలిపి వాడుకుంటే చక్కని అందచందాన్ని మీరు సాధించుకోవచ్చు. ఇలాంటి సమస్యల్లో ఒక ముఖ్యమైనది ఏమిటంటే చర్మం కాంతిని కోల్పోవటం, అంటే డల్గా ఉండటం. ఇలాంటప్పుడు తిరిగి ఆ మెరుపుని సాధించాలి. దీనికి కొత్తిమీర ఉపయోగపడుతుంది. ఎలా? ఒక 2 చెంచాల కొత్తిమీర ముద్దను సిద్ధం చేసుకోండి. అంటే ఫ్రెష్ కొత్తిమీరని తెచ్చుకొని ముద్దగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు దీనికి 1/2 చెంచా పాలు, 1/2 చెంచా తేనె, 1/2 చెంచా నిమ్మరసం కలపండి. ఇప్పుడు దీన్ని ముఖానికి అప్లై చేసుకోండి. కొంచెంసేపు వదిలేయండి. ఆరిన తర్వాత నీళ్ళతోటి ముఖాన్ని కడుక్కోండి. దీంతో మీ చర్మం మెరుపులు ఎంతుంది. ఇంకొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏమిటంటే యంగ్స్టర్స్ని మెయిన్గా ముడతలు, అలాగే గీతలు. దీంతో 20లోనే 60లాగా కనిపిస్తూ ఉంటారు. ఈ లాఫ్ లైన్స్ ఉంటాయి, క్రౌ మార్క్స్ ఉంటాయి, అలాగే మొహం అంతా కూడా ముడతలు, గీతలు కనిపిస్తూ ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? కొత్తిమీరతో ఒక చక్కని అప్లికేషన్ ఉంది. గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని ముద్దగా చేసుకోండి, అంటే ముద్దగా దంచండి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకుల ముద్దకి ఒక చెంచాడు కలబంద గుజ్జుని కలపండి. పేస్ట్ లాగా అవుతుంది. చర్మానికి పట్టించండి. ఒక 1/2 గంట వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసుకోండి. రోజు అవసరం లేదు, వారానికి 2 లేదా 3 సార్లు దీన్ని చేస్తూ ఉంటే క్రమంగా మీ మొహం మీద ముడతలు, ఆ గీతలు ఇలాంటివి తగ్గి మీరు ఆ యవ్వనంతో కనిపిస్తారు. ఇంకొకటి యంగ్స్టర్స్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఉంది. ఇదే బ్లాక్ హెడ్స్. అంటే ఈ ముటిమ తాలూకు శిఖరాగ్రం నల్లగా ఉంటుంది. దీంతో కొట్టొచ్చినట్టు అది కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా ముటిమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి అంతగా ఇబ్బంది ఉండదు. కానీ అది బ్లాక్ హెడ్లోకి టర్న్ అయితే అప్పుడు ఇంకా ఇబ్బంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? సింపుల్. ఒక చెంచా నిమ్మరసం ఫ్రెష్గా స్క్వీజ్ చేసుకొని ఈ చెంచా నిమ్మరసానికి 2 చెంచాల కొత్తిమీర ముద్దను కలపండి, అంటే పేస్ట్ని. ఇప్పుడు పేస్ట్ లాగా అవుతుంది కదా, నిమ్మరసం, కొత్తిమీర ఆకుల ముద్ద. ఈ మిశ్రమాన్ని ముఖం పైన, మచ్చల పైన, బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయండి. కొంచెంసేపు వదిలేయండి, ఆరుతుంది. తర్వాత కడిగేసుకోండి. ఇలాగ మీ వీలుని బట్టి వారానికి 2 సార్లు 3 సార్లు చేస్తూ ఉంటే చర్మం పైన మృతకణాలు, అలాగే మచ్చలు, బ్లాక్ హెడ్స్ ఇవి తొలగిపోతాయి. ఇంకొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది ముఖం డల్గా కనిపిస్తూ ఉంటుంది, అంటే కాంతిని రిఫ్లెక్ట్ చేయదు. అలాంటప్పుడు మీకు ఇల్ హెల్త్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? సింపుల్. బియ్యం పిండి సిద్ధం చేసుకోండి. ఒక 1/2 కప్పు బియ్యం పిండి. దీనికి ఒక చెంచాడు పెరుగుని కలపండి, చెంచాడు నిమ్మరసం కలపండి, 2 చెంచాలు కొత్తిమీర ముద్దను కలపండి. పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ముఖానికి రాసుకోండి. కొంచెంసేపు ఆరబెట్టండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే వారానికి 2 సార్లు 3 సార్లు ముఖంలో ఉండే కండరాలు, కణాలు, వీటిపైన ఆ ప్రెషర్ తగ్గుతుంది. దీంతో ఈ ముఖం చాలా తాజాగా, ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇలాగా ఈ కొత్తిమీరని మీరు ఒక బేస్గా వాడుకుంటూ మిగతా ద్రవ్యాలతోటి కలుపుకొని వాడుకుంటూ ఉంటే లేపనం లాగా, ఆయుర్వేదంలో దీన్ని అనులేపనం, ముఖలేపనాలు అంటారు. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది, సురక్షితమైనది, ఎలాంటి ఇబ్బంది మీకు దీంతో ఉండదు. ఇలాగా కొత్తిమీరతోటి మీరు కొత్త అందాలని సాధించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం.
అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.